పద్మనాభం గారి గురించి కొన్ని విషయాలు చెబుతాను. ముద్రగడ పద్మనాభం గారు అంటే పోయిన వాళ్ళందరూ బతుకున్న వాళ్ళకి తీపి గుర్తులు కాబట్టి ఆయనలోని మంచి మాత్రమే తీసుకుందాం. ముద్రగడ పద్మనాభం గారు ఒక రాజకీయ నాయకుడా, కాపు నాయకుడా, ఆయన జీవితంలో సాధించింది ఏంటి, రాజకీయ నాయకుడిగా సాధించింది ఏంటి, కన్న తండ్రిగా సాధించింది ఏంటి, ఆయన ప్రాంతానికి సాధించింది ఏంటి, ఆయన కమ్యూనిటీకి ఆయన సాధించింది ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. ఈరోజు నగ్న సత్యాలు మాట్లాడదాం. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారి జీవితం ప్రతి రాజకీయ పార్టీ నాయకుడికి కూడా ఒక పాఠం కావాలి, ఒక గుణపాఠం కూడా కావాలి. ఎందుకు నేను ఇంత కఠినంగా అంటున్నాను అంటే ముద్రగడ పద్మనాభం గారినే తీసుకుందాం. అసలు ఆయన మెంటాలిటీకి రాజకీయాలు సరిపోవు. ఆయన రాజకీయాల్లో ఉండే వ్యక్తే కాదు. ఎందుకు అంటే ఏ రాజకీయ పార్టీలో కూడా ఆయన సరిగ్గా నిలకడగా లేరు. 1977లో ఆయన రాజకీయాలకు వస్తే అక్కడి నుంచి 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు. ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. కాకినాడ నుంచి ఎంపీగా పనిచేశారు. అంటే ఈయన పూర్తి స్థాయి సమకాలీన రాజకీయాలని ఒడిసిపట్టి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో దూసుకుపోయిన వ్యక్తి కాదు. ఆయన ఒక మంచితనం, ఆయనలో ఉన్న మానవత్వం, ఆయనలో ఉన్న అమాయకత్వం, ఆయనలో ఉన్న నిజాయితీ, ఇవి మాత్రమే ఆయన రాజకీయ పార్టీ నాయకుడిగా ఆ ప్రాంతంలో ఆయన గెలిపిస్తూ వచ్చాయి. అంతే కదా. అంతేగాని ఏనాడు కూడా ముద్రగడ పద్మనాభం గారు అనే వ్యక్తి ఎవరి దగ్గరైనా ఆశించారని కానీ, ఎవరి దగ్గరైనా దోచుకున్నారని కానీ, ఎవరినైనా మోసం చేశారు అని కానీ ఎక్కడా ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఆయన చరిత్రలో లేదు. అంత సిన్సియర్, అంత నిజాయితీ ఉన్న నాయకుడు ఏ విధంగా ఈ రోజు ఎందుకు అందరి చేతిలో అస్త్రాలుగా మారాడే కానీ ఆయనే ఈ రాజకీయ పార్టీలని రాజకీయాలను అస్త్రాలుగా ఎందుకు మలుచుకోలేకపోయారు అంటే ఆయనలో ఉన్న అమాయకత్వం, మొండితనం, పెంకితనం, అరవతనం, ఇవి ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా నిజాయితీ, సిన్సియారిటీ ఎంత బలంగా ఉన్నాయో ఇవి కూడా ఉండడం వల్ల ఆయనని ఈ రోజు అనేక మంది అస్త్రాలుగా వాడుకున్నారు. ఏ విధంగా అస్త్రాలుగా ఈయన్ని వాడుకున్నారు? ఈయన 1977లో రాజకీయాలకు వచ్చారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చే సమయానికి ఆయన ఆస్తి అనేక ఎకరాలు. అంటే ఆయన తండ్రి మున్సిపుగా పనిచేశారు, వీర రాఘవరావు గారు మున్సిపుగా పనిచేశారు. జమీందారీ కుటుంబం 3000 ఎకరాల పైన వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి. కానీ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేశారో తెలుసా? ఆయన మొత్తం కరిగించేశారు. రాజకీయాల్లో తన ఆస్తులన్నీ కరిగించేశారు. ఇక ఆ ఉద్యమం అని, ఈ ఉద్యమం అని, ఆ రకంగా ఈ రకంగా అనేక రూపాలలో ఆయన ఏ పార్టీలో కూడా సరిగ్గా నిలబడలేదు. ఏ పార్టీని కూడా ఆయన వాడుకోలేదు. ఆయన్నే ఒక వ్యక్తి చెరబట్టిన తర్వాత ఆయన ఎటు కాకుండా అయిపోయారు. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.